ఎండాకాలం రాగానే మనలో చాలా మందికి చెమటకాయ సమస్య లేదా ప్రిక్లీ హీట్ అంటారు. అంతేకాకుండా ఈ ప్రిక్లీ హీట్ గురించి మనం టీవీలో యాడ్ చూసి ఒక అందమైన హీరోయిన్ వచ్చి ఈ పౌడర్ వేసేసుకోండి మీకు వెంటనే తగ్గిపోద్దని చెప్తారు. అసలు ఈ ప్రిక్లీ హీట్ ఈ పౌడర్లకు తగ్గుతుందా? అసలు ఈ చెమటకాయ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? వస్తే ఎలా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చెమటకాయ లేదా ప్రిక్లీ హీట్ అనే సమస్య ఏంటంటే అసలు ఎందుకు వస్తుందో కారణం తెలుసుకుంటే మన చర్మం పైన ఉండే చెమట గ్రంథులు బ్లాక్ అయినప్పుడు అలాగే దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంతోపాటు స్కిన్ డెబ్రీస్ అంటారు, మన స్కిన్ మైక్రో లేయర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లే చెమట వల్ల మురికి అదంతా ఉండి దీనివల్ల వచ్చే ఈ సమస్యని ప్రిక్లీ హీట్. ఈ ప్రిక్లీ హీట్కి మీరు టీవీలో యాడ్లు చూసినట్టు ఒక అందమైన హీరోయినో లేకపోతే మంచి హీరోయిన్ వచ్చి మీరు ఇలా చల్లేసుకోండి మొత్తం తగ్గిపోద్దని చెప్తారు. నిజానికి మీకు కొంత రిలీఫ్ కూడా వస్తుంది. అసలు ఈ ప్రిక్లీ హీట్ పౌడర్లలో ఏముంటుందంటే టాల్క్ అని ఒక పౌడర్ ఉంటుంది, టాల్కమ్ అంటారు కదా. ఇది ఏంటంటే ఒక స్టార్చ్ అనమాట. మొక్కజొన్న పౌడర్ని బాగా రిఫైన్ చేసి స్టార్చ్ కింద చేసి అది బేస్ పౌడర్ ఉంటుంది. దాంతోపాటు కొంత సెంట్ లాగా ఫ్లేవర్ వాడతారు. మూడోది ఏంటంటే మింట్ అంటారు. ఈ మింట్ వాడటం వల్ల మీకు చల్లదనం వస్తుంది. సో అందువల్ల మీకు వేసుకోగానే వెంటనే కొంచెం తాత్కాలిక రిలీఫ్ అనిపిస్తుంది. ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో ఈ చెమట లాగేసుకోవడం డ్రై ఉండడం వల్ల మీకు కొంత సుమారుగా బాగానే అనిపిస్తుంది. ఈ ప్రిక్లీ హీట్ రావడానికి కారణం ఫస్ట్ ఎక్సెసివ్ చెమట. పౌడర్ల వల్ల చెమట ఏం ఆగిపోదు. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే బాడీలో ఒక రకమైన వాపు వస్తుంది. ఈ వాపు తగ్గించడానికి ఈ ప్రిక్లీ హీట్ పౌడర్లు ఏం చేయవు. మీకు చేసేదల్లా కొంత చెమటను అబ్జర్వ్ చేసుకోవడానికి ఆ పౌడర్ స్టార్చ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ మింట్ ఉండటం వల్ల మీకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అయితే ఈ పౌడర్ ఎక్కువ వాడటం వల్ల ఈ ఆల్రెడీ బ్లాక్ అయిన పోర్స్ని మళ్ళీ ఇవి ఇంకా ఎక్కువ బ్లాక్ చేస్తాయి. కాబట్టి మీకు లాంగ్ రన్లో వీటి వల్ల రిలీఫ్ ఉండదు. అయితే ఈ ప్రిక్లీ హీట్ రావడానికి కారణం తెలుసుకున్నారు కాబట్టి అసలు ఎక్కువ చెమట రాకుండా ఉండేలా చూసుకోండి. ఒకవేళ చెమట వచ్చినా మీరు వదులుగా ఉండే బట్టలు వేసుకోండి. రోజుకు 2-3 సార్లు సింపుల్ నార్మల్ సోప్తో స్నానం చేయండి. గాలి వచ్చేలా వేసుకోండి. కాటన్ బట్టలు వేసుకోండి. అంతేకాకుండా మీరు అలోవెరా లాంటి నార్మల్ జెల్ ఉండి మీరు ఇంట్లో ఉండే అలోవెరా చెట్టు తీసుకొని జెల్ లాగా వాడుకున్నా లేదా అలోవెరా లాంటి సింపుల్ క్రీమ్స్ వాడుకున్నా మీకు కొంత ఉపశమనం ఇస్తాయి. దీంతోపాటు మన హోమియోపతి మెడిసిన్స్లో అద్భుతమైన రిలీఫ్ ఉన్నాయి. మన రూట్ కాజ్ ఏంటి వీటిని బట్టి కొన్ని నేట్రమూర్ అని చెప్పేసి సల్ఫర్ అని చెప్పేసి 30 పొటెన్సీ మోతాదులు వేసుకుంటే కొంతమేర రిలీఫ్ వస్తుంది. ఒకవేళ వాటితో తగ్గకపోతే మన క్లినిక్ ఫోన్ చేయండి, మెడిసిన్ పంపిస్తాం. అంతే తప్ప ఈ పౌడర్లు వాడటం వల్ల మీకు ఏం రిలీఫ్ రాదు. ఈ ప్రిక్లీ హీట్ రాకుండా ఉండడానికి మీరు తగినంత హైడ్రేషన్ తీసుకోవాలి. చాలా వాటర్ తాగండి, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకండి. వచ్చే ఎండ 2-3 నెలల్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో అర్థమైంది కదండి, జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రిక్లీ హీట్ రాకుండా ప్రివెంట్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.